హాయ్, ఈరోజు కాత్యాయని ఎంపోరియం నుంచి వంకాయ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో వెరైటీగా చూపిస్తున్నానండి. వంకాయలు తీసుకొని శుభ్రంగా ఉప్పు నీళ్ళు కడిగి అడ్డము నీళ్ళు కట్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసి ఆయిల్లో బాగా దూరగా వేయించండి. రెండు వైపులా వేయించి పక్కన పెట్టుకోండి. దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ 1 స్పూన్ శనక్కాయలు, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ కొబ్బరి పొడి, కొంచెం 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, చెక్క, లవంగా. అంతేనండి. ఇవన్నీ తీసుకొని బాగా కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేసి అలాగే డ్రై ఎండుమిర్చి కూడా తీసుకోండి. ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసేసి ఇవన్నీ కూడా బాగా మసాలా చేసుకోండి. కొంచెం వాటర్ వేసి చాలా మెత్తగా మసాలా చేసుకొని ఇలా వంకాయలు బాగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి. కొంచెం ఒక 2 ఆనియన్స్ వేసుకొని అదే ఆయిల్లో, వంకాయలు వేయించిన ఆయిల్లో ఆనియన్స్ వేసేసుకొని కరివేపాకు వేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని బాగా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత దీంట్లో మనం రెడీ చేసుకున్న మసాలా ముందు వేయాలండి. చాలా ఎర్రగా రెడ్డిష్గా ఉంటుంది మసాలా. కర్రీ కూడా అందుకే అలాంటి కలర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. బాగా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంటుందండి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం మెత్తగా చేసుకున్న మసాలా అంతా కూడా దీంట్లో వేసేసి కొంచెం బాగా నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వండి. ఆ తర్వాత వంకాయలు పెట్టేసేసేయండి. 1 గ్లాసు నీళ్ళు వేయండి. ఆల్రెడీ వంకాయ ఉడికింది కాబట్టి ఆ కొత్తిమీర వేసేస్తే వంకాయ కూర రెడీ.